హాయ్ వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఔరమ్ ఆర్ట్స్ బ్యానర్పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ను గమనిస్తే కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో చేస్తున్నారని తెలుస్తుంది. కాకి డ్రెస్ వేసుకొని కాజల్ ఏం చేశారు, ఆమెకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఈ ట్రైలర్ను చూస్తే మనకు తెలుస్తుంది. కథ విషయంలోకి వస్తే హత్యకు గురైన అమ్మాయి ప్రాణాలు కాపాడాలని సత్యభామ ట్రై చేస్తుంది. కానీ ఆ అమ్మాయి బతకదు. అప్పుడు ఆ కేసును సత్యభామ నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు ఈ కేసు నీ చేతుల్లో లేదని పోలీస్ అధికారి అయిన ప్రకాష్ రాజ్ చెప్తారు. ఇక తన చేతుల్లో ఓ యువతి ప్రాణాలు పోయాయని, అప్పటి నుంచి ఆ గిల్ట్ ఫీలింగ్తో సత్యభామ బాధపడుతుంది. అమాయకపు యువతి ప్రాణాలు తీసిన హంతకుల కోసం వేట మొదలు పెడుతుంది. తన దారికి అడ్డు వచ్చిన విలన్లను చితక్కొడుతుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం బాగా ఉంది. ఫస్ట్ టైం కాజల్ పవర్ఫుల్ పోలీస్ రోల్ చేస్తుంది ఈ సత్యభామలోనే. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. హంతకులను కాజల్ ఎలా పట్టుకున్నారు అనేది ఈ సినిమాలో వేచి చూడాలి. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలో మెప్పించిన కాజల్ ఇప్పుడు విజయశాంతిల యాక్షన్ మోడ్లోకి మారిపోయి తన బెస్ట్ ఇచ్చినట్టు ఈ ట్రైలర్ చెబుతుంది. కాజల్ యాటిట్యూడ్ కూడా ఈ మూవీలో బాగుంది. ఈ సినిమా వచ్చేసి జూన్ 7న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.